నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ మైదానం నుంచి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ముడుపులు చెల్లించి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఇక ఉద్యోగుల బోనాల వేడుకలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉద్యోగులంతా కలిసి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం అనేటువంటి ఒక ఆనవాయితీ. ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగస్తులంతా కూడా ఇట్లా బోనాలు సమర్పిస్తుంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసం చివరి దశకు బోనాలు చివరి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మహిళా ఉద్యోగులంతా కూడా ఇట్లా బోనాలు సమర్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మహిళా ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వీరంతా కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి దశకు చేరుకున్నటువంటి క్రమంలో ఈ పండుగ కూడా మరింత ఊపందుకుంది. ఈ రోజు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మాట్లాడడం టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు కిషన్ గారు ఉన్నారు. మాట్లాడడం సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఇట్లా బోనాలు ఏర్పాటు చేస్తారు. ఎట్లా ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎక్కడైతే నిజామాబాద్ జిల్లాలో గతంలో ఇక్కడ పాత కలెక్టరేట్ ఉన్నప్పుడు మరి ఇది మొత్తం నిజామాబాద్ జిల్లాకు ఒక పాలన వ్యవస్థ కాబట్టి ఇది ఒక కేంద్రీకృతం కాబట్టి ఇక్కడ మరి అమ్మవారిని ఆ రోజు మరి నెలకొల్పి కంటిన్యూగా 9 సంవత్సరాల నుంచి బోనాల పండుగ నిర్వహిస్తున్నాము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులు సుభిక్షంగా ఉండాలి, పాడి పంట మంచిగా రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ అనేది మరి ఉద్యోగులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వారి ప్రాంతాలకు వెళ్ళలేకుండా ఉంటారు కాబట్టి వారందరికీ పాత ట్రెడిషన్ పాత సాంప్రదాయాన్ని మరి ఏదైతే మా ఉద్యోగులకు పరిచయం చేయాల ఉద్దేశంతో ఆనాడు బోనాలు పెట్టినాం. మరి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజాప్రతినిధులు కూడా మరి అధికారులు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో మా మహిళా సోదరులందరూ కూడా ఈ బోనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. మేమందరికీ కూడా ఆ అమ్మవారిని వేడుకొని మా ఉన్న ఉద్యోగులందరినీ కూడా మరి బాగుండాలి, ఉద్యోగులకు ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి, మాకు ఇంకా 6 నిమిషాలు మరి ప్రజల కొరకు పనిచేసే విధంగా మాకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహిళా ఉద్యోగులంతా కూడా బోనాలు అమ్మవారిని సమర్పించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. మహిళా ఉద్యోగస్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సాధారణంగా ఇంటి వద్ద మనం ఫెస్టివల్ చేస్తుంటాం, బంధువులను పిలుచుకుంటాం, చుట్టాలను పిలుచుకుంటాం. సో ఒక ఉద్యోగస్తులు అంతా ఇట్లా బోనాల్ని సెలబ్రేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? సెలబ్రేట్ చేయడం ఆషాఢ మాసంలో చాలా ఆనందంగా ఉంది. అమ్మవారిని కోరుకునేది ఏంటంటే ఉద్యోగస్తులందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి వానాకాలం వచ్చింది, సీజన్ చేంజ్ అయింది కాబట్టి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. వాటన్నిటి నుంచి మరి మా అందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.